ఓం సాయిరాం. అందరికీ స్వాగతం. ఈరోజు మనం పవిత్రమైన శ్రీ సాయి సచ్చరిత్రలోంచి ఒక అద్భుతమైన అధ్యాయంలోకి వెళ్దాం. అదొక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది, నేరుగా షిరిడీ పుణ్యక్షేత్రంలోకే. పదండి, మనమందరం కలిసి ఈ దివ్యమైన జ్ఞానాన్ని అందుకుందాం. మన ఈ ప్రయాణానికి ఇదే మూలస్తంభం. నాపై నమ్మకముంచు, నీ ప్రార్థన నెరవేరును. షిరిడీ సాయిబాబా మనకిచ్చిన అభయం ఇది. అచంచలమైన విశ్వాసం, సంపూర్ణ శరణాగతి, వీటిలో ఎంత గొప్ప శక్తి దాగిందో కదా. ఈ ఒక్క మాట చాలు మనకు కొండంత ధైర్యాన్ని, ఓదార్పును ఇవ్వటానికి. సరే, ఇక మన ప్రయాణంలో కథల ఘట్టానికి వచ్చేద్దాం. బాబా అనుగ్రహంతో వాళ్ల జీవితాలే మారిపోయిన కొందరు భక్తుల కథలు విందాం. గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం కథలు కావు, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. ఈ అధ్యాయంలో మనం మొదటగా తెలుసుకోబోయేది ఒక భక్తుని పరీక్ష గురించి. అస్సలు దాటలేము అనుకున్నంత పెద్ద అడ్డంకిని ఎదుర్కొంటున్న ఒక భక్తుని కథ ఇది. బహుశా మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు జీవితంలో ఎదురయ్యే ఉంటాయి కదా. పాపం ఆ భక్తుడు ఉన్నట్టుండి చాలా పెద్ద కష్టాల్లో చిక్కుకుపోయాడు. చేస్తున్న వ్యాపారమంతా తలక్రిందులైపోయింది. అప్పులు పేరుకుపోయాయి. ఏ దారి కనిపించట్లేదు. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియని ఒక రకమైన తీవ్రమైన మానసిక వేదన. ఆశలన్నీ చచ్చిపోయిన క్షణమది. అన్ని దారులు మూసుకుపోయాయి, ఇంక చేసేదేమీ లేదు. అప్పుడు ఆ భక్తుడేం చేశాడంటే, తన భారాన్నంతా, తన అహాన్ని, తన చింతని అన్నింటినీ తీసుకెళ్లి సాయిపాదాల దగ్గర పెట్టేశాడు. మనస్ఫూర్తిగా, ఆర్తితో ప్రార్థించాడు. బావా, ఇది నా వల్ల కాదు, ఇక నీదే భారం అని పూర్తిగా వదిలేశాడు. చూశారా, దీన్నే అంటారు సంపూర్ణ శరణాగతి అంటే. ఆ తర్వాత జరిగిందే అసలద్భుతం. బాబా కరుణ మనం ఊహించని రూపంలో వస్తుంది. అకస్మాత్తుగా ఒక మిత్రుడు ముందుకొచ్చి సహాయం చేశాడు. దాంతో ఆ భక్తుని కష్టాలన్నీ తీరిపోయాయి. మన లెక్కలకి, మన తర్కానికి అందని విధంగా బాబా ఎలా జోక్యం చేసుకుని శాంతిని ప్రసాదిస్తారో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇదే పుస్తకంలో మరో కథ కూడా దాదాపు ఇదే విషయాన్ని మనకు మళ్లీ గుర్తుచేస్తుంది. ఓపికతో, నమ్మకంతో చేసే ప్రార్థనలకు ఫలితం తప్పకుండా ఉంటుంది అనే సందేశం చాలా బలంగా మనకు అర్థమవుతుంది. సరే, కథల నుండి ఇప్పుడు మనం వాటిలోని అంతరార్థాన్ని విశ్లేషిద్దాం. ఈ అద్భుతాలు కేవలం జరిగిపోయిన సంఘటనలు కాదు, అవి మన జీవితానికి దారి చూపే లోతైన ఆధ్యాత్మిక పాఠాలు. ఇప్పుడు మనం రెండు ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాం: శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఏంటి? భగవంతుని మీద గట్టి, అచంచలమైన నమ్మకం. ఇందాకటి కథలో భక్తుడు గుర్తున్నాడు కదా, అన్ని పోయినా బాబాపై నమ్మకం కోల్పోలేదు. అదే శ్రద్ధ. ఇక సబూరి అంటే ఓపిక, కష్టకాలంలో కూడా సహనంతో వేచి ఉండటం. ఆ భక్తుడు ప్రార్థించి ఫలితం కోసం ఓర్పుగా ఎదురుచూశాడు చూశారా, అదే సబూరి. కాబట్టి ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠాలు ఇవేనన్మాట. దేవుడి సంకల్పానికి మనల్ని మనం పూర్తిగా అప్పగించేయాలి. స్వార్థం లేని ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసుకోవాలి. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఓర్పుతో ఉండటం నేర్చుకోవాలి. మనం రోజూ చేసే చిన్న చిన్న మంచి పనులు కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక సాధనే అని గుర్తించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి జీవిలో ఆ భగవంతుణ్ణి చూడగలగాలి. మరి ఈ గొప్ప బోధనల్ని మనం మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఎందుకంటే ఈ జ్ఞానం కేవలం పుస్తకాల్లో చదవడానికి కాదు కదా, మన జీవితాల్ని మార్చుకోవడానికి. ఇప్పుడు అది చూద్దాం. ఒక్క క్షణం ఆగి మనసులో ఆలోచిద్దాం. మన జీవితంలో ఏ విషయంలో ఓర్పుగా ఉండటం, నమ్మకాన్ని నిలబెట్టుకోవటం మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. బాబా చెప్పిన ఈ బోధనలు సరిగ్గా అలాంటి సమయాల్లోనే మనకు అండగా నిలుస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ఇదొక చాలా సులువైన, చక్కటి మార్గం. ఒక ప్రశాంతమైన చోట కూర్చోవాలి. నెమ్మదిగా శ్వాసమీద ధ్యాస పెట్టాలి. మనకు ఇష్టమైన ఒక నామాన్ని ఎంచుకొని ప్రేమతో, శరణాగతి భావంతో జపించాలి. ఫలితమేమొస్తుందా అని ఆలోచించకుండా ఆ జపంలోనే లీనమైపోవాలి. బాబా చెప్పిన నిస్వార్థ సేవ, ఇతరులలో దైవాన్ని చూడటం, వీటిని ఆచరించడానికి ఇవి కొన్ని తేలికైన మార్గాలు. నిజానికి ఆధ్యాత్మికత అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేయటం కాదు, చిన్న చిన్న పనులను కూడా గొప్ప ప్రేమతో చేయటం. మళ్ళీ ఒక్కసారి ఆలోచిద్దాం. మనం పొందిన ఈ స్ఫూర్తిని వెంటనే ఒక మంచి పనిగా మార్చుకుందాం.
ఈరోజు మనం చేయగల ఒక చిన్న నిస్వార్థ సేవ ఏమైయుంటుంది? ఒక చిన్న దయతో కూడిన చర్యతో ఎవరి రోజైనా మనం ఆనందమయం చెయ్యొచ్చేమో. ఇక మన ఈ ప్రయాణాన్ని ముగింపుకు తీసుకొద్దాం. మన దృష్టిని తిరిగి శాంతి, దైవ సాన్నిధ్యం అనే అనుభూతి వైపుకు మళ్ళిద్దాం. ఈ అధ్యాయ పఠనాన్ని ఇక్కడ ముగిద్దాం. కాని ఈ పవిత్రగాథల్లోని శక్తి, వాటిలోని జ్ఞానం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఈ కథలు ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. సాయిబాబా మనకందించిన అత్యంత శక్తివంతమైన, ధైర్యాన్నిచ్చే మాటల్లో ఒకటైన ఈ వాక్యంతో ముగిద్దాం. నేనుండగా భయమేలా. ఈ మాటలు మనలో శాంతిని, రక్షణాభావాన్ని, ఆధ్యాత్మిక ఆశను నింపుతాయని ఆశిస్తూ ఓం సాయిరాం.